హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాం అనమాట. ఈరోజు వీడియో ఏంటి అంటే, రోజు మొత్తంలో మా వర్కింగ్ డే రోజు మేము ఎలా మీల్స్ ప్లాన్ చేసుకుంటాం, ఏం తింటాం అనేది మీకు క్లుప్తంగా చూపిస్తాను. అస్సలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీక్ డేస్ మేము చాలా బిజీగా ఉంటాం. సమయాన్ని క్లాసెస్ ఉంటాయి, లేకపోతే నా క్లాసెస్ ఉంటాయి, లేదంటే చైతన్యకి ఏదైనా వర్క్ ఉంటుంది. సో ఈవినింగ్ మీల్స్ ఎప్పుడు వెరీ లైట్గా ఈజీగా అయిపోయి చూసుకుంటానమాట. ఏజ్ వచ్చే కొద్ది మన మజిల్లో స్ట్రెంగ్త్ తగ్గుతుంది, మజిల్ లాస్ అవుతాం, నొప్పులు ఇవి అవి అంటూ ఉంటారు చూసారా అమ్మలు. 50 years 60 years వచ్చేటప్పటికి అవన్నీ లేకుండా ఉండాలి అంటే మనం 30s మిడ్ 30s 40s నుంచి డైట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా మెయింటైన్ చేసామనుకోండి, మజిల్ చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది, మీరు ఫిట్గా ఉంటారనమాట. ఆ ఉద్దేశంతో అయితే మేము క్లాస్లో అయితే జాయిన్ అయ్యామండి. రేపు మార్నింగ్ అది ఉందన్నమాట. 6 o'clock లేవాలి. ఇవాళ సమయానికి ఇప్పుడే స్విమ్మింగ్ క్లాస్ ఫినిష్ చేసుకొని వచ్చాడు. సో ఇంటికి వచ్చిన తర్వాత క్విక్గా డిన్నర్ చేసేస్తున్నాను. చాలా ఈజీ డిన్నర్ అండి, ఎక్కువ కుకింగ్ ఏమీ లేకుండా. ఏం చేస్తానంటే, ఇవి మన పల్లీలు ఉంటాయి కదా, అవి నానబెట్టానండి. 4 hours నానబెట్టి ఉడకబెట్టుకున్నాను. ఒక్కటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు స్లో కుక్ చేసినా అందులో న్యూట్రిషియస్ వాల్యూస్ బాగుంటాయి అన్నమాట. మీరు ఏదో ఒక పని చేసుకోండి, పక్కన గిన్నెలో వేసి పెట్టేసుకుంటే సరిపోతుంది కదా. కుక్కర్లో టైం లేనప్పుడు ఖచ్చితంగా కుక్కరే వాడతాం, మనకి ఏ ఆప్షన్ లేనప్పుడు. కానీ మీకు టైం ఉంది అంటే అలా పక్కన పడేయండి. ఒక 20 నిమిషాలు పట్టింది అంతే. నేను ఇలాగే పల్లీలు చేస్తాను, శనగలు, రాజ్మా అన్నీ నానబెట్టేస్తే ఉడకడం పెద్ద కష్టమేం కాదు. ఇలా కూడా కష్టంగా ఉంది అంటే, నాకు ఇంకా వెజిటేబుల్స్ కూడా ఉన్నాయంటే నేను స్టీమ్ పెట్టేస్తాను 3 layers. పక్కన గింజలు ఉడుకుతాయి, ఒక పక్కన వెజిటేబుల్స్ ఉడికిపోతాయి, అన్నీ అయిపోతాయి అన్నమాట. చాలామంది అడుగుతున్నారు, మీరు చాలా మంచి డైట్ తింటారు, చాలా బాగుంటారు, కానీ ఎందుకు మీరు ఇలా అయిపోతున్నారు రోజు రోజుకి అని అడుగుతున్నారు. లైఫ్ చాలా హార్డ్గా హిట్ చేస్తుంది, మమ్మల్ని ఎమోషనల్గా డ్రైన్ చేస్తుంది. బట్ స్టిల్ మేము హెల్దీ ఈటింగే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. అట్లీస్ట్ దానివల్ల అయినా మేము ఎమోషనల్ స్ట్రెస్ని తీసి పక్కన పెట్టి కొంచెం మూవ్ ఫార్వర్డ్ అవుతున్నాం అంటే కేవలం మా హెల్దీ లైఫ్ స్టైలే అని చెప్తానమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక 20 years బ్యాక్ మా ఇంట్లో ఏదో చిన్నది ఒక ఇన్సిడెంట్ జరిగితే మా మమ్మీ అది బుర్రలో బాగా పెట్టుకొని రిపిటేటివ్గా అది ఆలోచించి డయాబెటీస్లోకి వెళ్ళిపోయింది. నాకు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 20 years కిందటి నుంచే మమ్మీకి డయాబెటీస్ వచ్చిందనమాట. సో మన ఎమోషనల్గా ఇలా డ్రైన్ అయినప్పుడు సిచ్యువేషన్స్ నాకు చూస్తున్నారు, చైతన్యది తర్వాత మా డాడీది, ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ చేస్తున్నా సరే మేము స్టేబుల్గా ఉండగలుగుతున్నాం అంటే హెల్త్ టాప్ ప్రయారిటీ అండి. మీరు ఎన్ని దేవుళ్ళకి మొక్కండి, తల కింద బోర్లా పడండి, ఒకసారి హెల్త్ చేజారిపోతే మీరు ఏం చేసినా తిరిగి రాదు. అదొక్కటి మటు మేము జీవితంలో తెలుసుకున్నామండి. సో అదే రీజన్ వల్ల మేము మా లైఫ్ స్టైల్లోనే వెళ్తూ ఉంటాం. స్టిల్ ఆ ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఫేస్లో ఆ బాధ కనిపించి మీకు అలా అనిపిస్తున్నాం, కానీ వీఆర్ ఫిట్ అండి, హెల్త్ వైజ్గా ఫిట్గానే ఉన్నాం అనమాట. సో ఇప్పుడు డిన్నర్ ఏం చేస్తున్నాను అంటే, నేను మనందరికీ తెలిసిందే, మన బీచ్ల్లో అమ్ముతారు చూసారా, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటోలు, ఆనియన్స్, మామిడికాయ ముక్కలు, చాట్ మసాలా, ఉప్పు కారం వేసి తింటాం కదా, అదే చేసేస్తున్నాను అనమాట. దీంతో నేను శనగలతోనే చేస్తాను, రాజ్మాతో చేస్తాను. అవైతే కొంచెం తాలింపు పెడతాను, వీటికైతే అవసరం లేదు. క్విక్, ఇంకా నేను స్టవ్ వాడను, ఏమీ అక్కర్లేదు. ఒకరోజు ఏంటి అంటే, మండే చాలా బిజీగా ఉంటాం, సమయంతో బిజీగా ఉంటాం, క్లాసులకు తీసుకెళ్ళి వస్తాం. అలాంటప్పుడు ఈజీగా చూసుకుంటానమాట. మీ చాయిస్ ఆఫ్ వెజిటబుల్స్ ఏమైనా వేసుకోవచ్చండి. నేనైతే పచ్చి మామిడికాయలు, టమాటోకి హాఫ్ ఆనియన్, కుకుంబర్, క్యారెట్స్, కొరియాండర్. ఇందులో ఫ్యాన్సీ కుకింగ్ ఏమీ లేదు, అన్నీ డంప్ చేసేయచ్చు. నేను ఆల్రెడీ సాల్ట్ వేసి పీనట్స్ ఉడకబెట్టాను. జస్ట్ ఈ సాలెడ్ వరకు సాల్ట్ సరిపోతుంది. నేను చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ ఇలాంటివి ఏమీ వేయట్లేదు. జస్ట్ కొంచెం కారం, కొంచెం లెమన్, మీ టేస్ట్ తగ్గట్టుగా. అయిపోయింది. సో మీ ఇంట్లో వాళ్ళు కూడా మీరు ట్రై చేసుకోవాలండి. టైం ఉన్నప్పుడు 4 రకాలు వండుతాం, టైం లేనప్పుడు ఇలాంటి డిషెస్తో కూడా అడ్జస్ట్ అవ్వడం రావాలన్నమాట. సో యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్గా గుడ్ అండ్ బ్యాడ్ పార్ట్స్ ఉంటాయి కదా. మనం వీకెండ్స్ లీజర్గా ఉంటాం, 4 వెరైటీలు చేసుకుంటాం. ఇలా వీక్ డే రోజు చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది అనమాట. చైతన్య నేను ఏది పెట్టినా తింటాడండి, సమయాన్ని కూడా అంతే. వాళ్ళిద్దరూ తినకపోతే నాకు అది స్ట్రెస్. అమ్మో చైతన్య తిండు, సమయాన్ని తిండు, ఆ స్ట్రెస్ నేను తీసుకోలేనమాట. వర్కింగ్ డే రోజు చాలా కష్టం ఉంటుంది. సో ఇప్పుడు ఈవినింగ్ అన్ని పనులు అయిపోయినాయి, నేను చైతన్య కూడా లీజర్గా ఎంజాయ్ చేసేస్తాం అనమాట. ఈ ప్లెజెంట్ ఈవినింగ్ డిన్నర్ చేసిన తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా ఒక డిటాక్స్ డ్రింక్ తాగుతానండి. మెంతిపొడి ఒక 1/2 teaspoon, అలాగే ఒక స్పూన్ చియా సీడ్స్, టీస్పూన్స్ నానబెట్టుకొని సోక్ చేసుకొని పొద్దున్నే ఫస్ట్ అదే తీసుకుంటాం అనమాట. ప్లెజెంట్గా ఉంటున్నాం, ఏదొచ్చి మీద పడ్డా సరే ఏం చేయలేము, ఆల్రెడీ అయిపోయింది కదా అన్నట్టు తీసుకుంటాం అనమాట. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవట్లేదు లైఫ్లో. డిన్నర్ చేసిన తర్వాత ఆ డిటాక్స్ డ్రింక్ సోక్ చేసి పెట్టేస్తే నాది అయిపోయినట్టేనండి, డన్. మేము వెళ్ళి ప్లెజెంట్గా హ్యాపీగా పడుకుని పోతాం. ఎర్లీగా పడుకుంటాం మేము. మళ్ళీ మార్నింగ్ 6 o'clock క్లాస్ అని చెప్పాను కదా, అప్పుడు కలుద్దాం.
ఓకే డిఫరెంట్. మీలో చాలామంది అడుగుతున్నారు కదా, మీ వర్కౌట్స్ ఇవన్నీ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, ఎక్కడ తీసుకుంటున్నారు అని అడుగుతున్నారు కదండి. నేను ఫిట్ఐక్యూ అన్న సర్వీస్ అయితే యూజ్ చేస్తున్నాను. వాళ్ళని ఎందుకు పిక్ చేసుకున్నాను అంటే, వరల్డ్లో ఎక్కడున్నా సరే మన టైం జోన్ తగ్గట్టుకే వీళ్ళు వర్క్ చేస్తారండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు 1-to-1 పర్సనలైజ్డ్ సెషన్స్ని అలొకేట్ చేస్తారు. అలాగే డైట్ ప్లాన్ కూడా మనకు తగ్గట్టుగానే ఇస్తారండి. మనకి ఏం దొరుకుతాయి, మనకి ఎలా కావాలి, మన టేస్ట్ తగ్గట్టుగా ఒక మంచి డైట్ షీట్ అయితే ప్రిపేర్ చేసి ఇస్తారు. అకార్డింగ్ టు దట్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవడమే. అలాగే నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటి అంటే, మనకి ఏదైనా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నాయనుకోండి, డయాబెటీస్, థైరాయిడ్ ఆర్ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి లాంటివి ఏమైనా ఉన్నా దాని తగ్గట్టుగా మన వర్కౌట్స్ కానీ మన డైట్ కానీ డిజైన్ చేసి ఇస్తారనమాట. అలాగే వీళ్ళ దగ్గర కంప్లీట్ లైఫ్ స్టైల్ చేంజ్ ప్రోగ్రామ్ ఉంది. ఇందులో వీళ్ళు లాంగ్ టర్మ్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేస్తారు. వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మీకు ఎవరికైనా కావాలంటే కింద ఫామ్ ఫిల్ చేసి జాయిన్ అవ్వండి. సో చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇలా వర్కౌట్తో స్టార్ట్ చేస్తే డే అంతా కూడా చాలా రిఫ్రెషింగ్గా పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దాం అంటే, మేము ఎగ్స్ అయితే తింటాం యూజువల్గా. సో ఎగ్స్ చూస్తే ఎగ్స్ రన్ అవుట్ అయిపోయినాయి. జస్ట్ చిన్న షాపింగ్ చేసుకొని వచ్చేద్దాం. మార్నింగే లేసాం కాబట్టి మాకు చాలా పనులు చేసుకొని టైం ఉంటాయన్నమాట. దట్టు ఇక్కడ సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఇవాళ అయితే జేసన్ సార్డో బ్రెడ్ తీసుకున్నాను. యూజువల్గా అయితే ఏంటి అంటే సెయిన్స్బరీ వాళ్ళదే, మేము సెయిన్స్బరీలో ఫ్రెష్గా మేక్ చేస్తారండి బ్రెడ్స్. అదైతే చాలా బాగుంటుంది అనమాట. ఈ రోజైతే రన్ అవుట్ అయిపోయినాయి వాళ్ళకి అప్పుడే. సో వాళ్ళే స్లైస్ చేసి ఇస్తారు. అదైతే బాగుంటుంది. అది లేనప్పుడు నేను ఈ జేసన్ తీసుకుంటాను. ఎగ్స్ ఏంటంటే ఫామ్కి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం కదండి. 2 weeksకి ఒకసారి ఎక్కువగా తెచ్చుకునే వాళ్ళం. చక్కగా ఇంట్లో ఎప్పుడు ఎగ్స్ ఉండేవన్నమాట. సో ఆవిడ ఏం చెప్పిందంటే, సమ్మరు ఎక్కువ హెన్స్ ఎగ్స్ పెట్టట్లేదు, మళ్ళీ వింటర్లోనే రండి నవంబర్లో అని చెప్పింది. దట్స్ ఫైన్ అండి. ఏ ఎన్వైరన్మెంట్ కన్నా మనకు దొరుకుతున్నాయని ఆనందపడాలి. సెయిన్స్బరీ 12 బ్రిటిష్ ఫ్రీ రేంజ్ ఎగ్స్ ఆర్గానిక్ అనమాట. ఇవి కూడా బాగుంటున్నాయి టేస్ట్. కొంచెం ఎక్స్పెన్సివ్ అండి ఫామ్తో పోలిస్తే, బట్ దట్స్ ఫైన్. సో సమ్యాన విష్ అనమాట, చైతన్య బర్త్డే వస్తుందండి, కేక్ కట్ చేయించాలి అని చెప్పి. సో ఇంకా ఫ్యూ డేస్లో ఉంది. మాకేమో టైం లేదు, స్కెడ్యూల్ చాలా బిజీగా ఉన్నాం. సో వాడి హ్యాపీనెస్ పాడు చేయదలుచుకోలేదనమాట. సో ఇన్స్టెంట్ మిక్స్ తీసేసుకున్నానంటే నాకు ఈజీగా అయిపోతుంది. సో కేక్ కావాలంట, 4 candles కావాలంట. సో ఆ లిస్ట్లో ఇంక్లూడ్ చేశాను అనమాట. సో ఇన్స్టెంట్ కేక్ మిక్స్ ఇది. అలాగే కూరగాయలు కూడా ఏమీ లేవండి, పొటాటోస్ తీసుకుందాం. సో బనానాస్ పిచ్చిగా తింటాడండి. మామూలుగా ఇస్తే అస్సలు తిండనమాట. ప్యాన్ కేక్ రూపంలో వేస్తే బెస్ట్ ప్యాన్ కేక్స్ అనుకుంటూ తింటాడు. సో ఆడి ఇష్టమైంది హెల్దీగా ఎలా చేయాలి అని చూస్తానమాట. బనానాస్తోనే అలవాటు చేశాను చిన్నప్పటి నుంచి. అప్పుడప్పుడు బ్లూబెర్రీస్తో చేస్తాను, నట్స్తో చేస్తాను, డ్రై ఫ్రూట్స్తో చేస్తాను. అలాగే మన డేట్స్ ఉంటాయి చూసారా, డేట్స్ వేస్తాను. నాకు నచ్చినవన్నీ అందులో యాడ్ చేసేస్తాను. ఎలా యాడ్ చేసిన ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటి అంటే ప్యాన్ కేక్. బెస్ట్ ప్యాన్ కేక్ ఇన్ ద వరల్డ్ అని చెప్తాడనమాట. సో షాపింగ్ నుంచి అయితే వచ్చేసాం కదండి. క్విక్గా గ్యోకమలా ఉంటుంది, అది చేసుకుంటున్నాం అనమాట. అప్పుడప్పుడు మాకు ఏదైనా కొత్తగా తినాలి అంటే ఇలా చేసుకుంటాం. యూజువల్గా అయితే బాయిల్డ్ ఎగ్స్, నట్స్ తినేస్తాం అనమాట. సో ఇదేంటి అంటే మ్యాష్ చేసిన అవకాడో పేస్ట్, దాంట్లో కొన్ని ఆనియన్స్, టమాటోస్, కొరియాండర్, లెమన్, సాల్ట్. కారంకి ఏంటి అంటే చిల్లీస్ స్లిట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. దాన్ని బాయిల్ చేసిన ఎగ్స్లో కలిపేసుకోవచ్చు, లేదంటే బాయిల్ ఎగ్స్ పైన పెట్టుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా హెవీగా తీసుకుంటాం, లంచ్ కూడా బాగానే తింటాం, డిన్నర్ మటుకు చాలా లైట్గా తింటాం అనమాట. ఎందుకు అంటే రోజంతా మనం వర్క్ చేసుకోవడానికి ఈ బ్రేక్ఫాస్ట్, లంచే మనకి యూజ్ అవుతుంది. సో ఎనర్జెటిక్గా వర్క్ చేసుకోవడానికి. సో ఈవినింగ్ నైట్ డిన్నర్ ఏముంది, మనం పడుకుని పోతాం, ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది డే కదా. సో అప్పుడు మాకైతే ఎక్కువ అవసరం ఉండదు. జస్ట్ ఏదైనా ప్రోటీన్ ఉంటే అదైనా గ్రిల్ చేసి తింటాం, లేదంటే ఒక్కొక్కసారి చియా సీడ్స్ పుడ్డింగ్ విత్ ఫ్రూట్స్ వేసుకు తింటాం. అలా ఏదైనా సింపుల్గా తక్కువ కుకింగ్ ఉండేటట్టు చూస్తాం అనమాట. ఇందులో ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అసెంబుల్ చేసుకోవడమే. లెమన్, సాల్ట్, టమాటో, ఆనియన్, కొరియాండర్, అలాగే స్పైసీకి తగ్గట్టు చిల్లీ అనమాట. అక్కడక్కడ తగులుతూ ఉంటాయి, పుల్లగా ఉంటుంది, మంచి టెక్స్చర్ ఉంటుంది. కాబట్టి ఈ పచ్చిమిర్చి చేస్తే చాలా బాగుంటుంది. అలాగే అవకాడోస్ నేను ఆల్వేస్ చెప్పేదే అండి, గుడ్ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయన్నమాట. ఇది కానీ మీకు అవకాడో దొరకట్లేదు అంటే కొబ్బరికాయ కానీ ఇలాంటివి ఏమైనా ఇంక్లూడ్ చేసుకోండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇది ఎలా తింటారు మీరు అని. బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ని టోస్ట్ చేసుకొని స్ప్రెడ్లా చేసుకొని తింటాం. ఇలా అన్న తినచ్చు. ఏదైనా క్రంచీ థింగ్స్ ఉన్నాయనుకోండి దాంట్లో డిప్ చేసుకుని తింటారు. మెక్సికన్ డిష్ ఇది యాక్చువల్లీ. గ్యూకమలా అని ఉంటుంది అనమాట. ఇది వాళ్ళు నాచోస్తో వాటితో తింటారు. మంచిదండి, బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. నేను పొద్దున్న లేచాను కాబట్టి నాకు అన్ని పనులు ఈజీగా అవుతున్నాయి అనమాట. షాపింగ్కి వెళ్ళి అన్నీ తెచ్చేసుకున్నాను కదా. ఇప్పుడు సమయానికి సమ్మర్ హాలిడేస్, ఒక 10 o'clock అలా లెగుస్తాడు. సో బ్రేక్ఫాస్ట్కి బ్యాటర్ రెడీగా ఉందనుకోండి, ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడిగా వేయచ్చు. నేను చేసేది ఏంటి అంటే ప్యాన్ కేక్స్. ఇదివరకు ఒక వర్షన్ చూపించాను, మళ్ళీ దాన్ని ఇంప్రూవైజ్ చేశాను అనమాట. సో అందుకు మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేద్దామని చెప్తున్నాను. ఇదేంటి అంటే నేను ఇదివరకు గోధుమ పిండి వేసేదాన్ని, ఫుల్ గోధుమ పిండి. సో నేను కొన్నాళ్ళు గోధుమ పిండి సగం, రాగి పిండి సగం తీసుకున్నాను. ఇప్పుడు రాను ఓన్లీ రాగి పిండితో చేస్తున్నాను అనమాట. అస్సలు ఇబ్బంది పెట్టట్లేదు, చాలా బాగా తింటున్నారు. పిల్లలకి చాలా మంచి ఐరన్ వస్తుంది, చాలా మంచిదండి ఇది రాగి పిండి. చిన్నప్పుడు సమయాన్ని ఫస్ట్ సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా 9th month నుంచి అలా మేము రాగి జావే పట్టించేవాళ్ళం. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బాడీ అనమాట. సో నేను ఏం చేస్తున్నానంటే ప్యాన్ కేక్స్లో బనానాస్ వేస్తాను, అలాగే
నట్స్ ఎక్కువ వాల్నట్స్, పీకెన్స్, మిగతా తింటాడు, పిస్తాస్, క్యాష్యూస్ తింటాడు కానీ ఈ మిగతావన్నీ తినడు అనమాట. సో ఇవన్నీ నానబెట్టుకున్నవి, ఒక 2 గింజలేమో వాల్నట్స్, ఒక 2 పీకెన్స్, అలాగే ఒక చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో సన్ఫ్లవర్ సీడ్స్, 2 టీ స్పూన్స్తో పంప్కిన్ సీడ్స్ అవి వేస్తాను. స్వీట్కి బనానాస్, ఒక 2 ఖర్జూరాలు, అలాగే ఎగ్స్. రోజు ఏదో రకంగా ఎగ్స్ వెళ్ళాలి. అన్నంతో కూరతో పెడతాను. ఎప్పుడైనా ఏదైనా నాన్ వెజ్ కూరలు ఉన్నా, ఏదైనా గ్రేవీ కర్రీస్ వండితే కూరలు అందులో వేస్తాను. కూరలో గుడ్డు అంటే ఇష్టం. ఒకవేళ ఇవాళ అలా లేదు అంటే ఇలా ప్యాన్ కేక్స్లో 2 ఎగ్స్ వేస్తానండి. ఇవన్నీ వేసి కాంబినేషన్లో అట్టుల్లో వేసి ఇస్తాను. ఒక 2 అట్లు తిన్నాడంటే అందులో 2 ఎగ్స్ వెళ్ళిపోతాయి. నేను అంతా కలిపి ఎక్కువ వాటర్ వేయకుండా ముద్దగా కొంచెమే కలుపుకుంటాను అనమాట. సో దట్ ఒక 2 అట్లు వేస్తే ఒక ఎగ్ వెళ్తుంది, బనానా వెళ్తుంది, నట్స్ ఉంటాయి, రాగిపిండి వెళ్తుంది. సో టమ్మీ ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. సో ఇలా మీ పిల్లలకు ట్రై చేయండి. నేనైతే నా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇది కూడా కొట్టు పెట్టేసుకుంటాను. ఇది నిలవ పెట్టుకోవద్దండి, ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి. మీకు 2 పిల్లలు ఉంటే 4 అట్లు కావాలి అంటే దాని తగ్గట్టుగా చేసుకోండి. కావాలంటే సాయంత్రం కావాలి, మళ్ళీ సాయంత్రం చేసుకోవచ్చు అనమాట. రాగితో ప్యాన్ కేక్ ఎలా చేయాలో చూపించాను కదా, మీ పిల్లలకి తప్పకుండా పెట్టండి. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. మన అవకాడో మిక్సర్ కూడా చేసుకున్నాను కదా, గ్యూకమెలా అన్నది. ఇక్కడైతే బ్రెడ్ అయితే టోస్ట్ చేస్తున్నాను అనమాట. కొంచెం అయితే గీ యూస్ చేశాను. బ్రెడ్ టోస్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మన బ్రేక్ఫాస్ట్ అసెంబుల్ చేసుకోవచ్చు అనమాట. క్విక్గా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసి వర్క్ స్టార్ట్ చేయాలండి. 9 o'clock అయిపోతుంది. సో బ్రెడ్ అయితే టోస్ట్ అయిపోయింది, బాయిల్డ్ ఎగ్స్ అయిపోయినాయి. ఇక్కడ మనకి గ్యూకమల కూడా రెడీగా ఉంది కదా. సో ఈజీ పీజీ అనమాట, ఏం లేదు. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని చక్కగా ఒక ఫుల్ అమౌంట్ ఆఫ్ స్ప్రెడ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. కింద క్రంచీగా, పైన ఎగ్గీగా బాగుంటుంది అనమాట. మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఇది. సో ఒక్కొక్కరికి 2 ఎగ్స్ అనమాట. కొంచెం తినేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వర్క్ జాయిన్ అవుతానండి. వర్కౌట్స్ చేశాను, షాపింగ్కి వెళ్ళాను, కొంచెం చెమటగా అనిపిస్తుంది. ఫుల్గా ఫ్రెష్ అప్ అయిపోయి వర్క్ స్టార్ట్ చేసేస్తే మంచి ఎనర్జీతో వర్క్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి ఫుడ్ తింటే దాని తగ్గట్టుగా మన బరువు వర్క్ అవుతుంది అనమాట. సో మార్నింగ్ నుంచి మా స్కెడ్యూల్ అంతా చూసారు కదా. సో వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే లంచ్ బ్రేక్ 1 hour అనమాట. సో మోస్ట్లీ లంచ్ బ్రేక్ నాకు 1 hour ఉంటుంది అని తెలిస్తే నేను ఫ్రెష్గానే కుక్ చేసుకుంటానండి. ఒక్కొక్క రోజు ఎలా ఉంటుంది అంటే అసలు మనకి లంచ్ తినడానికి టైం ఉండదు. చైతన్య పైకి ఇచ్చేస్తాడు ప్లేట్లో కలిపి. మీకు పొద్దున్న చూపించాను కదా, ఒక గ్లాసు రైస్కి ఒక గ్లాసు కీన్వాని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని రైస్, కీన్వా 2 కలిపి ఒక 1.5 hour నానబెడతానమాట. నానబెట్టిన తర్వాత సో 1 o'clock లంచ్ బ్రేక్ కదా, 12:30కి రైస్ పెట్టేసుకుంటాను. వార్చుతానండి నేను. సో అలా కుక్ చేసిన రైస్ అనమాట. అన్నం వార్చుకున్నాను పొడిగా. మీకు ఏం డిఫరెన్స్ తెలియదండి కీన్వా అన్నం వేసామని చెప్పి. ఒక వారంలో 3 రోజులు ఇలా వండుతాను. వారంలో 2 రోజులు నార్మల్గా వండుకుంటాం అనమాట. ఒకసారి రాగి ముద్ద కూడా చేస్తూ ఉంటాను. సో నేను కీన్వా చెప్పానని చెప్పి అందులో వెరీ హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి, అది చాలా మంచిది, కొనుక్కోండి అని నేను చెప్పట్లేదు. సో కీన్వా మాకు ఇక్కడ విరుగుగా దొరుకుతుందండి, చాలా బల్క్గా దొరుకుతుంది, ఆర్గానిక్ దొరుకుతుంది, అన్ని బాగా మాకు దొరుకుతుంది కాబట్టి నేను అది వాడుతున్నాను. అదే ఇండియాలో అనుకోండి చక్కటి రాగులు, సజ్జలు, కొర్రలు ఇలా బోల్డ్ అని ఉంటాయి. అవి కూడా నానబెట్టి పుట్టినప్పటి నుంచి వైట్ రైస్ అలవాటు కాబట్టి ఓన్లీ కొర్రన్నం, ఓన్లీ జొన్న అన్నం, లేకపోతే రాగన్నం తినాలంటే మన వల్ల కాదు. సో ఇలా ఈక్వల్ ప్రపోర్షన్స్, లేకపోతే 2 portions రైస్, 1 portion మిల్లెట్స్ వేసుకొని మీరు ఒక పోర్షన్ తెచ్చుకోండి. ఓకే, ఇలా అయితే మా ఇంట్లో అందరూ తింటున్నారు 1:1 ఆర్ 1:2 అనే ప్రపోర్షన్ చూసుకొని మీరు అలా చేసుకోండి. సో ఇలా తినడం వల్ల ఏంటంటే కీన్వాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీన్వా ఆర్ ఎనీ మిల్లెట్స్ ఎందులో అయినా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు కొంచెం తిన్నా టమ్మీ ఫుల్గా ఉంటుంది. సో మనకి వైట్ రైస్ తిన ఫీల్ కావాలి కాబట్టి వైట్ రైస్ కూడా యాడ్ చేశాను. 2 కలిపాను కాబట్టి మీరు ఏ కూరలోకైనా బాగుంటుంది అనమాట. సో రైస్ అయితే అయిపోయింది. ఈరోజు నేను ప్రోటీన్ కింద సార్డిన్స్ ఫ్రై చేస్తానండి. ఎంత 5 నిమిషాలు ఫ్రై అయిపోతుంది. నేను పెట్టేస్తాను ఒక పక్కన. ఈరోజు ఆవు పెట్టిన ఆనపకాయ మజ్జిగ చారు చేయబోతున్నాను. అది కూడా క్విక్ రెసిపీ అనమాట. టేస్ట్కి చాలా బాగుంటుంది. సో ఫైబర్కి ఏమో నేను ఆనపకాయలు వాడుతున్నాను, ప్రోబయోటిక్ పెరుగు, సో 2 కలిపిన కూర, చేప ప్రోటీన్, కార్బ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అన్నం, కీన్వా కలిపిన రైస్ అనమాట. సో ఇది మా బ్యాలెన్స్ మీల్. ఆ పెరుగు పచ్చడి ఎలా చేస్తాను అంటే మీకు స్పైసీ తగ్గట్టుగా ఒక చిన్న ముక్క అల్లం, 2 పచ్చిమిర్చి, నేను ఒక పూటకే చేసుకుంటున్నానండి పెరుగు పచ్చడి. సో నేను 1 స్పూన్తో వేసుకుంటున్నాను. ఇది వేడి చేస్తుంది, ఎక్కువ వేసుకోకూడదు. నాకు చాలా చిన్న పోర్షన్ ఉంది కాబట్టి మిక్సీలో అవ్వట్లేదు. చైతన్య అయితే ఇక్కడ రోల్లో నలుపుతున్నాను అనమాట. ఈలోపు నేను కర్రీలా చేసుకోవాలి దీన్ని. సో ఇది ఒకటి పక్కన చల్లారాలు కూడా. సో అది అవ్వాలంటే నేను ఫస్ట్ ఇది వేపేసుకోవాలన్నమాట. ఇది ఏమీ లేదండి. ఫస్ట్ నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను. గ్రౌండ్నట్ ఆయిల్ కొంచెమే, సో కొన్ని ఆవాలు, వెల్లుల్లి, కొంచెం మంచి పోర్షన్లోనే పసుపు, ఒక 2 గింజలు శనగపప్పు,
కొంచెం మినప్పప్పు, ఉల్లిపాయలు, సొరకాయలు, ఆనపకాయ ఉంది కదా, జస్ట్ ఆనపకాయ కూర వండినట్టే అనమాట. జస్ట్ పోపులు వేసాను. ఆవాలు, పెరుగు పచ్చడిలో జీలకర్ర వేయం అనమాట మేము. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొంచెం వెల్లుల్లిపాయలు వేసాను, ఉల్లిపాయలు, అలాగే ఆనపకాయ ముక్కలు. ఇదంతా కూడా దగ్గరికి అయిపోయి ఇంత కూరలా వచ్చేయాలన్నమాట. మీరు గమనిస్తే ఇందులో పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఎక్కడ వాడలేదు కదా. ఎందుకు అంటే మనం ఇందాక ఆవాలు మిక్చర్లో పచ్చిమిర్చి వేసాం. ఆ స్పైస్ చాలండి, ఓవర్ స్పైస్ ఉండకూడదు. ఫ్లేవర్ ఎంజాయ్ చేయాలి. ఆ ఆవు ఫ్లేవర్, ఆవు కూడా ఒకలాంటి ఘాటే. అల్లం వేస్తున్నాం, అది కూడా ఒకలాంటి ఘాటు. అలాగే పచ్చిమిర్చి 2 వేస్తున్నాం. సో ఆ ఘాటు సరిపోతుంది అనమాట. సో ఇది నెమ్మదిగా వేగుతూ ఉంటుంది. దీని పని మనకేం లేదు. ఈ లోపు నేను సార్డిన్స్ ఫ్రై చేసేసుకుంటానమాట. చేపలు వేపే ముందు ఒక చిన్న ప్రిపరేషన్ వర్క్ ఉందండి. సో నేను పెరుగు పచ్చడి అని చెప్పాను కదా, ఆవు పెట్టిన పెరుగు పచ్చడి. దానికి ఏంటి అంటే ఇప్పుడు చైతన్య పేస్ట్ కలిపేశాడు, నూరేసాడు అనమాట. సో దాన్ని కొంచెం సేపు పెరుగులో, మనకి టైం లేదు కానీ ఒక 10 మినిట్స్, ఇవన్నీ అవడానికన్నా ఒక 10 మినిట్స్ పడుతుంది కదా, ఈ లోపు పెరుగులో ఊరితే బాగుంటుంది అనమాట. సో మాకు ఈ పూటకు కావాల్సినంత చేసుకుంటున్నాను కదా, సో మీకు ఎంత పెరుగు కావాల్స్తే అంత పెరుగు అనమాట. ఇది ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు. పెరుగు పచ్చళ్ళ ఐటమ్స్ ఏమైనా సరే చేసుకునేప్పుడు బాగా పలుచగా ఉండకూడదండి, అలానే బాగా గట్టిగా కూడా ఉండకూడదు. సో మీడియంగా ఉండాలన్నమాట. చూసుకొని వేసుకుందాం. ఈ పెరుగు సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, నేను కొన్ని ఉల్లిపాయలు తాలింపులో వేసాను, కొన్ని పచ్చి ఉల్లిపాయలు ఇలా వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మాకు ఇలా నచ్చుతుంది ఉల్లిపాయలు రావడం. సో మేము ఇది వేసుకుంటున్నాం అనమాట. అలాగే కొత్తిమీర, పెరుగు పచ్చళ్ళు ఎంత కొత్తిమీర ఉంటే అంత బాగుంటుంది. ఇది ఒకసారి చిలుకుందాం, కొంచెం వాటర్ వేసుకొని చిలికేసాను. సో ఇప్పుడైతే మనం చేసుకున్న మిశ్రమం ఉంది కదా, ఆవాల పేస్ట్, ఆవాలు, పచ్చిమిర్చి, అలాగే అల్లం. సో అది వేసేసుకుందాం. ఇప్పుడు మనం దంచుకున్న ఆవు ఉంది కదా, అది పెరుగులో కొంచెం నానితే ఇంకా బాగుంటుంది అనమాట. సో మన ఇండియన్ కుజిన్లో అదే గొప్పతనం అండి. ఒక్క వెజిటబుల్, ఇప్పుడు పెరుగు పచ్చళ్ళే తీసుకోండి, అందులో 100ల కొద్దీ ఉంటాయి. సో అలా మనం రోజుకు ఒక వెరైటీ చేసుకోవాలని ఉద్దేశం అనుకుంటే ఎన్ని వెరైటీస్, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా, అసలు మనకు కొట్టే వెరైటీస్ ఇంకెక్కడ ఏ కుజిన్లోనే ఉండవండి. అంత బ్యూటిఫుల్ కుజిన్ అనమాట. సో ఇది పోనీ ఎవరైనా డైట్లో ఉన్నారన్న వాళ్ళకైనా సరే ఇది ఎంత మంచి రెసిపీ చూడండి. పెరుగు ప్రోబయోటిక్, ఆవాలు ఖచ్చితంగా మన బాడీకి కావాల్సిన హీట్ రిటైన్ చేస్తాయి. సొరకాయ చూడండి, అందులో వెజిటబుల్ మీరు ఎంత తిన్నా క్యాలరీస్ ఏమి ఉండవు అనమాట, అంత నీరు ఉన్న వెజిటబుల్ అది. సో ఇదంతా బ్యూటిఫుల్గా ఒక బౌల్లో వేసుకొని తినేసినా పర్వాలేదు. నేనైతే తినేస్తాను ఒక డిన్నర్కి తినేయమంటే. లేదు కొందరికి అన్నమే తినాలని ఉంది, అన్నంతో తింటేనే సాటిస్ఫైడ్గా ఉంటుంది అంటే ఒక ముద్ద అన్నం పెట్టుకుంటాం. ఇంత వెజిటబుల్ పెరుగుతో సరిపోతుంది అనమాట. సో అది బ్యాలెన్స్ మీల్ అనమాట. ఇప్పుడు చేపలు చూసారు కదా, చేపలు కూడా వేపేద్దాం. నేను చేపల ఫ్రైకి అయితే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తానండి. సో ఆయిల్ అయితే ఒకసారి కరగాలి. ఇందులో కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత చేప ముక్కలు పెట్టుకోవడమే. సార్డిన్స్ సో వంట అంతా అయిపోయిందండి. ఇక్కడ ఆనపకాయ కూర వండాను కదా, అదైతే అయిపోయింది, కట్టేసాను. ఒక 5 నిమిషాలు చల్లారాలన్నమాట. చేపలు ఎంతసేపు అండి, 2 నిమిషాల్లో వేగిపోతుంది. అట్టు చిన్న చేపలు కదా. సో ఒకసారి ఫ్లిప్ చేసేసుకుందాం. నేను ఆల్వేస్ చెప్పేదే అండి, చేపలు తింటే చాలా మంచిది. అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ చాలా పుష్కలంగా ఉంటాయన్నమాట. చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి మంచి చేపలు. మీకు మీ పిల్లలకి అలవాటు చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నారనుకోండి, ఒక్కరు 3 చేపలు ఏమీ కాకుండా తినచ్చు. ఇంత అన్నం చక్కింత కూర ఇన్ని చేపలు పెట్టుకొని తినిపించండి మీరు, మీకు మీ పిల్లలకి కూడా చాలా బాగుంటుంది అనమాట. నేను చాలాసార్లు చెప్తాను, పులుసు రూపంలో చూపించాను, ఈరోజు వేపుడు రూపంలో చూపిస్తాను. మేము రెగ్యులర్గా సార్డిన్స్ తెచ్చుకుంటాం, తింటాం అనమాట. మా ఇంటి దగ్గర ఫిష్ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను లాస్ట్ టైం ఒక 3 kgs బాక్స్. చట్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేశాడు అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ చికెన్, ఇన్స్టెడ్ ఆఫ్ మటన్ బదులు మేము ఎక్కువ ఈ మధ్యన చేపలు తీసుకుంటున్నాం అనమాట. సో అయిపోయిందండి. ఆవు పెట్టిన ఆనపకాయ పెరుగు పచ్చడిలో ఒక చేప ముక్క నంచుకు తింటే సో మీ మీల్ సాటిస్ఫైడ్ అనమాట. సో చేపలు కూడా వేగిపోయినాయండి, ఇంకా అన్నం తినేస్తే అయిపోద్ది అనమాట. సో చూస్తే ఇప్పుడు టైము 1:30 ఎంత అవుతుంది, ఇంకా మాకు ½ an hour టైం ఉంది. హ్యాపీగా ఇద్దరం కూర్చొని ఎంజాయ్ చేస్తాం. సమయానికి కూడా పెడతానమాట. చైతన్య ఏంటంటే రెస్ట్ ఆఫ్ ది 15 minutes క్లీన్ చేసేస్తాడు. నాకు వంట చేసినందుకు నాకు బాధ ఉండదు, చైతన్య క్లీన్ చేసినందుకు చైతన్యకి బాధ ఉండదు. సో టీమ్ వర్క్ అండి, ఎందులో అయినా ఇద్దరు హాఫ్ ఆఫ్ వర్క్ అనమాట.
సో మనం అన్నం కీన్వా కలిపి వండుకున్నాం కదండి. సో అదైతే మేము కొలత తీసుకుంటాం అనమాట. ఈ బౌల్ ఇది ఆల్మోస్ట్ ఒక 100 grams వస్తుంది అనమాట రైస్ ఉడికిన తర్వాత. సో మన ఇష్టం వచ్చినట్టు తినకుండా ఇలా గరిటె వేయించుకున్నాం అనుకోండి, మనకి ఎంత తిన్నో తెలియదు. సో ఈ కప్తో రైస్ అనమాట ఫుల్గా పెట్టుకుంటాం ఈ కప్తో. సో మా యమ్మీ లంచ్ ప్లేట్ అయితే రెడీ అండి. కీన్వా రైస్ కలిపిన రైస్, ఇదేమో అనపకాయ పెరుగు పచ్చడి, సార్డిన్స్.